దేవుడు అంటే భయము కలిగి, ఇదిగో ఈరోజు దేవుని మందిరంలో నేను ఉండాలి, ఆయన వాక్యాన్ని వినాలి, దేవుడి పట్ల భయభక్తులు కలిగి దేవుడిచ్చే విలువైన సమయాన్ని నేను దొంగలించకుండా దేవుని కార్యక్రమంలో పాల్గొని వాక్యము చేత నా జీవితాన్ని కట్టుకోవాలి అని అనుకుంటున్న ఎవరి విశ్వాసులు ఎంతున్నారు చెప్పండి. దేవుడు అంటేనే ఏమంటే దేవుడంటే భయం ఉన్నవారు దేవుని కార్యక్రమాలకు ఏమవరంటే దూరం అవరు. ప్రియమైన కేవలం ప్రభా మీరు మాత్రమే నాతో మాట్లాడండి, మీరే మహిమ ఘనత కీర్తి మీరు పొందమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వెళ్ళి వాక్యం మీద దృష్టి ఉంచండి. త్వరగానే వాక్యాన్ని ముగించుకుందాం. వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? నోటులోనా? ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. వాక్యం హృదయంలో ఉంటేనే మనం ఎలాగా బ్రతకాలన్నది మనకి అర్థమవుతుంది. ఈరోజు దేవుడి పట్ల భయభక్తులు కలిగి సరిగా నిలబడలేని స్థితిలో ఉంటున్నారంటే, భయపడి దేవునికి లోబడి భక్తిపరులుగా మనం మారాలి తప్ప దేవుడు అంటే భయము లేని వారుగా మనము ఉండకూడదు. ప్రియులారా, దేవుని సన్నిధికి మనం వస్తున్నావా అని అనుకుంటున్నాం ఏంటంటే, ఇదిగో నేను దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి అనుకుంటాం. దేవుని యొక్క ఆలోచన నేను ఏం చేయాలంటే నెరవేర్చే బిడ్డగా నేను ఉండాలి అనుకుంటాం. దేవుని కొరకే నేను బ్రతకాలి అని అనుకుంటూ ఉన్నా కానీ కొన్ని సందర్భాల్లో మనం సరిగా ప్రభుల్లో నిలబడలే. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ కూడా బ్రతకకుండా లోకంలో బ్రతుకుతున్న అనేక మంది సమాజంలో మనకే కనబడుతున్నారు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఎలా ఉంటారండి, ఎలా నడుచుకుంటారండి అని ఆలోచించినట్లయితే, దేవుడంటే భయము, దేవుడంటే వణుకుతున్నది ఎవరంటే దయ్యాలు వణుకుతున్నాయి. ఎవరో దయ్యాలు. దయ్యాలు ఎప్పుడైనా చూసారా? దురాత్మలు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? కానీ బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే దేవునికి ఎవరు లోబడి భయపడి వణుకుతున్నారంటే దయ్యాలు వణుకుతున్నాయి. దయ్యాలు వణుకుతున్నాయి అంటే వణుకుతున్నాయి. కానీ రోజు మనిషి దేవుని కొరకు భయపడట్లేదు, దేవుని కొరకు బ్రతకట్లేదు. దయ్యాలు వణుకుతున్నాయంట. అది కాదు, వణుకుతున్నాయి, భయపడుతున్నాయి. వాటి ప్రవర్తన ఏమైనా మార్చుకుంటాయా? మార్చుకో. దెయ్యాలు యొక్క ఆలోచన ఏమైనా మార్చుకుంటాయంటే మార్చుకోవు. ఎందుకంటే వాటి బ్రతుకు, వాటి జీవితము అంతే గనక. ఈరోజు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామని ఒక నామకార్థమైన స్థితిలో బ్రతుకుతూ కూడా క్రీస్తు కొరకు ఈరోజు నమ్మకంగా బ్రతకలేని వారు కూడా ఎందరో సమాజంలో కనపడుతున్నారు. దెయ్యాలు ఎలా వణుకుతున్నాయి, ఎలా భయపడుతున్నాయి అని జాగ్రత్త కలిగి ఒకసారి వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం కాండి జాగ్రత్త కలిగి ఆ వాక్యాన్ని ఒకసారి చూడండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. చూడండి, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. మాట చూడండి, దేవుడు ఒక్కడే అని నువ్వేం చేస్తున్నావు? నమ్ముచున్నావు. అంటే దేవుడు ఒక్కడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని సంగతి కూడా ఈరోజు ఎంతో మంది బైబిల్ పట్టుకుని బాప్తిస్మం పొంది క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వారికి తెలుసా తెలీదా? తెలుసు.
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్న సంగతి బైబిల్ గ్రంథములో మనం నేర్చుకున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు అన్న సంగతి క్రైస్తవులుగా ఉంటున్న మనందరికీ తెలుసు. ఇక్కడ కొన్ని సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే 19వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు కదా. అలాగే మనం ఏం చేస్తున్నాం? నమ్ముచున్నాం. మనము అలా నమ్ముట మంచిదే. మనము నమ్మటమే కాదు, ఎవరు నమ్ముతున్నారంట? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయంట. నమ్మేం చేస్తున్నాయి? వణుకుతున్నాయి. ఎవరికే? దెయ్యాలు ఎందుకు వణుకుతున్నాయి చెప్పండి ఏమ్మా? ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడో సంగతే దెయ్యాలకు తెలుసు. పాతాళం అన్నది, అగ్నిగుండం అన్నది ఎంత భయంకరమైన ప్రమాదకరమైనదో కూడా వాటికి తెలుసు. ప్రియమైన వారలారా, భయంకరమైన పాతాళంలోనికి వెళ్ళి ఆ వేదనకరమైన స్థలం ఎలాంటిదో కూడా ఎవరికి తెలుసు అంటే దెయ్యాలకు తెలుసు. అందుకే మమ్మల్ని పాతాళములోనికి పంపించేది ఎవరంటే, ఇదిగో నీవే, నీవు గొప్పవాడువు అని దేవునికి లోబడి దేవునికి భయపడంటే వణుకుచున్నాయంట. ఏమండి? భయపడుతున్నాయి, వణుకుచున్నాయి. వాటి ప్రవర్తన ఏమైనా మార్చుకుంటాయా అంటే మార్చుకునే అవకాశాలు ఏమీ లేవు. ఈరోజు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామని చెప్పి దేవుని పట్ల భయభక్తులు కలిగి నేను బ్రతుకుతున్నానండి అని చెప్పి కూడా భక్తి లేని వారుగా ఎందరో ఈ ప్రపంచంలో కనబడుతున్నారు. కొందరైతే క్రీస్తు రక్తములో కడగబడి యేసుక్రీస్తు ప్రభు కొరకు నమ్మకముగా భక్తి చేసేవారు ఎందరో ఉన్నారు. ఎంతోమంది విశ్వాసాన్ని కాపాడుకున్న సహోదరులు ఎందరో, సహోదరులు కూడా ఎందరో ఈ ప్రపంచంలో ఉన్నారు. క్రీస్తు కొరకు రోషము కలిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఎన్నో రాత్రులు ఎన్నో పగల్లో దేవుని సన్నిధిలో గంటల తరబడి దేవుని సహవాసములో ఉంటూ ప్రార్థనలో ఉంటూ వాక్యాన్ని చదువుకుంటూ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఎక్కడ సువార్త వినపడుతుందో, ఎక్కడ దేవుని కార్యక్రమాలు వినబడుతున్నాయో అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని ప్రభు కొరకు నమ్మకంగా భక్తి కాపాడుకుంటున్న విశ్వాసులు ఎందరో ఉన్నారు. దేవునికి లోబడుతున్నారో, దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారో, నా జీవితము నా సర్వస్వము కూడా ప్రభువా నీ కొరకే, ఎందుకంటే నీవు నా కొరకు రక్తాన్ని సిందించావో, నా కొరకు బలిగా అర్పింపబడ్డావు కనుక ఇదిగో నిన్ను మించిన దేవుడు లేడు, నేను నీ కొరకు బ్రతుకుతున్నాను, నేను నీ కొరకు బ్రతికితే నాకు నిత్య జీవాన్ని ఇస్తావు నాయనా అని విశ్వాసముతో ఎందరో భక్తి కాపాడుకుంటున్నారు. ప్రియమైన వారలారా, ఇలా భక్తి కాపాడుకుంటున్న వారు కొందరైతే యేసు ప్రభు కొరకు బ్రతుకుతున్నానని చెప్పుకుంటూ కూడా భక్తిహీనులుగా చాలామంది బ్రతుకుతున్నారు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే కానీ దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయంట. ఏమండి? మేము కూడా యేసు ప్రభు కొరకు మేము కూడా బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్నావు కానీ నీలో కనీసం కొంచెమైనా భక్తి ఉందా? కొంచెమైనా మారు మనసు కలిగే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు అంటే భయము కలిగి ఇదిగో ఈరోజు దేవుని మందిరంలో నేను ఉండాలి, ఆయన వాక్యాన్ని వినాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుడిచ్చే విలువైన సమయాన్ని నేను దొంగలించకుండా దేవుని కార్యక్రమంలో పాల్గొని వాక్యము చేత నా జీవితాన్ని కట్టుకోవాలి అని అనుకుంటున్న ఏమంటే విశ్వాసులు ఎందరు ఉన్నారు చెప్పండి? దేవుడంటేనే ఏమంటే దేవుడంటే భయం ఉండేవారు దేవుని కార్యక్రమాలకు ఏమవరంటే దూరం అవరు. ప్రియమైన వారలారా, లూదియా అనే భక్తి కలిగిన స్త్రీ మనకు తెలుసు కదా, బైబిల్ గ్రంథం విన్నాము ఎన్నో సందర్భాల్లో. ఆమె ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అన్న సంగతి వినగానే పరుగున అక్కడికి వెళ్ళి ప్రార్థనలో ఏకీపించేదంట. ఆమె తుయతైర పట్నసురాలైన లూదియా. ఆమంటే అండి ఎలాంటి స్త్రీ అంట? దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమెకి ఏముందంటే దేవుని పట్ల దైవికమైన భయం ఉంది,
దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండే స్త్రీ ఆమె. కానీ ఆమెకి ఏమి తెరవబడలేదంటే హృదయం తెరవబడలేదు. మరి ఏముంది ఆమెకి? దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది. భక్తి ఉందగానే ఇదిగో ఒక ఆచార సంబంధమైన భక్తి, ప్రార్థన వినపడుతుంది, వెళ్ళాలి కదా అని వెళ్ళింది. కానీ వాక్యాన్ని హృదయములో దాచుకోలేదు. ఎప్పుడైతే పౌలు గారు చెప్పుతున్న మాటలు ఆసక్తితో విందో, వినగానే ఏమంటే దేవుని మాటలు హృదయంలో గుచ్చుకున్నాయి. గుచ్చుకోగానే తన హృదయాన్ని దేవునికి తీర్చింది. అంటే అప్పగించుకుంటే, నేను ప్రభు యొక్క వాక్యం వినగానే నేను విశ్వాసముతో ప్రభు సన్నిధిలో నేను ఉండగానే ప్రభు నాతో మాట్లాడగానే ఆ మాటలు నా హృదయంలో నచ్చుకుని నా హృదయాన్ని ప్రభువే తెరిచింది. ఆ మాట ఒకసారి చూడండి. వచ్చాం కదా అడికి ఓ సందర్భం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండును. ప్రభువు ఆమె హృదయమును తెరిచున్న గనక అది ఏం మాట్లాడండి? అది అంటే ఏ మాటలైతే తన హృదయంతరంగంలోనికి వెళ్ళినయో ఆమె ఏముంచింది? అది లక్ష్యం ఉంచింది. అంటే ఆ మాటల హృదయములోనికి ఉంది కాబట్టి మాటల ప్రకారంగా నా జీవితం ఉండాలనుకుంది. ఆమెకి ఎంత భక్తి ఉంటే, ఎంత విశ్వాసం ఉంటే, దేవుడు అంటే ఎంత భయం ఉంటే ప్రార్థన వినబడుతుంది, వెళ్ళిపోవాలి అన్న ఆలోచన ఉందో చూడండి. ఈరోజు కూడా ఏమండి నాకున్న సమయాన్ని ఇంటికాడ కాలయాపనగా నేను గడపకుండా దేవుని పాదాలు పట్టుకుంటే నాకు ప్రశాంతత, నెమ్మది, ఆనందం నాకుంటుంది అని దేవుని పట్ల మనం ఏం చేయాలంటే భయభక్తులతో ముందుకు సాగాలి. ఎందుకు తెలుసా? ఓ మాట చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 50వ వచనం. ఆ మాట చూడండి. లూకాసు వార్త మొదటి అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడే వారు మీద ఆయన కనికరము తరతరములు ఉండునంట. మాట చూడండి. ఎవరికి భయపడే వారి మీద? దేవునికి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నేను చేసే పాపముల కొరకు ఆయన మరణించాడని, నా కొరకు రక్తము కార్చాడని, నా కొరకు సిలువలో ఆయన విలువైన త్యాగాన్ని అర్పించాడని ఏ విశ్వాస అయితే ఆయనకు భయపడతారో, ప్రభువా ఒకరోజు పాపపు బ్రతుకులో ఉంటున్న నా జీవితాన్ని మీ విలువైన రక్తము చేతను కొనుక్కున్నారే, నాకు జీవితాన్ని ఇచ్చారే, నాకు బ్రతుకునిచ్చారే, బ్రతుకు లేని నా జీవితాన్ని అమృతముగా నా జీవితాన్ని మార్చారే, నన్ను మార్చింది, నా కొరకు మరణించింది మీరు కాబట్టి నేను నీ కోరికే బ్రతుకుతాను, ఇదిగో నీ పట్ల భయభక్తులు కలిగి బ్రతుకుతానని ఎవరైతే నిర్ణయించుకుంటారో వారంట. కింద కనపడుతుంది ఏంటమ్మా? ఆయనకు భయపడేవారు మీద. ఎవరికే? యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరైతే భయపడతారో వారు మీద అంటండి ఆయన కనికరం అంటండి తరతరములు ఉండునంట. తరతరములు అంటే ఏంటి సరే? తరతరములు. మన పిల్లలు పుట్టారో ఏమండి, ఆ పిల్లలు పుట్టగానే మనమళ్ళు తర్వాత మనమరాళ్ళు ఎలాగైతే ఏమండి సంతానముగా బయలుదేరుతుందో కుటుంబంలో ఉన్నవారు కూడా ఏమండి ఒకరు భయభక్తులు కలిగి ఉండడం బట్టి ఆ భయభక్తులు కలిగి వారి పిల్లలు ఉంటే వారి పిల్లలు ఆ పిల్లలు కూడా అలా భయభక్తులు కలిగి ఉంటారంట. తరతరములు కూడా ఎలా వస్తుంది? వాళ్ళ వంశానికే వస్తూ ఉంటుంది. ఒకసారి చూడండి, అబ్రహాము గారు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడే, అది ఎవరికి వచ్చింది మరలా చెప్పండి? ఇస్సాకుకు వచ్చింది. ఇస్సాకు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇస్సాకు తర్వాత అది యాకోబుకు వచ్చింది. చూసారా? అంటే ఒక్కొక్కరికి ఎలా తరతరములు కూడా ఆయన కనికరం ఎలా ఉంటుందంటే, ఒక్కసారి మనము దేవునికి భయపడితే ఆయన కనికరం అంట తరతరములు కూడా ఎంబడిస్తూనే ఉంటుంది. కనికరం
ఎందుకంటే ఆయన ఎంతో మందిని చూడగానే, కుష్ఠిరోగి కనబడగానే, ప్రభువా నన్ను స్వస్థపరచవా, నీకిష్టమైతే నన్ను స్వస్థపరచు ప్రభువా అని వేడుకోగానే, నీవు నాకు ఇష్టమని కౌగిలించుకుని నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పగానే వెంటనే ఆమెలో ఉంటున్న కుష్ఠి రోగం పోయిందే. పక్షవాయు రోగుతో ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఏమంటే వారు కూడా ప్రభువా నన్ను శుద్ధినిగా నువ్వు చేయవా అనగానే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమనగానే, ఇదిగో నీవంటే నాకు ఇష్టం అని చెప్పి ముట్టుకోగానే ఏమండి అతనిలో ఉంటున్న పక్షవాయు రోగం అంతా ఏమైపోయింది, బయటికి. ఎందుకంటే మనుషులను చూడగానే యేసుక్రీస్తు ప్రభువారు కనికరమ కలిగిన దేవుడు. చూడండి ఏమంటే కుంటివాడుగా ఉంటున్న ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నడుస్తూ వెళ్తున్నాడు, గుడ్డివాడుగా ఉంటున్నాడు, కళ్ళు కనబడట్లేదు ఆయనకి, 2 కన్నులు కూడా ఏమంటే మందగించిన చూపు కోల్పోయాడు. అలాంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఫలానా మార్గము గుండా వెళుతున్నారు, ప్రజలేమో తండోపతండాలుగా ఎగబడుతూ వెళ్ళిపోతుంటే, ఇదిగో శబ్దం వింటున్నాడంట, నడుస్తున్న శబ్దం. ఎక్కడికి మీరు పరుగెడుతున్నారో, ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఫలానా చోటకి వచ్చారు, అవునా, నన్ను తీసుకుని వెళ్ళనంటే ఎవ్వరు ఆయన పట్టించుకోవట్లేదు. పిలుస్తున్నాడో, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఏమంటే కేక వెయ్యగానే యేసుక్రీస్తు ప్రభువారు కదిలిపోయాడు. ప్రియమైన వారులారా, చూసారా ఆయన ఎలాంటి దేవుడు అనుకుంటున్నారో, కనికరము కలిగిన దేవుడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుమనగానే వెంటనే ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆగిపోయి వెంటనే ఏమంటే ఇదిగో ఆ గుడ్డివాడికి ఏం కలిగింది, చూపు. అంటే వెంటనే రావడము, వెంటనే ఆ చూపును దేవుడు దయచేయడం. అంటే దేవుడిలో ఉంటున్న గొప్పతనం ఏంటో అసలు ఆలోచించండి. అలాగే ఈ భూమి మీద ఉంటున్నప్పుడు ప్రజలుగా ఉంటున్న ఎందరినో యేసుక్రీస్తు ప్రభువారు కనికరమ కలిగిన దేవుడే కదా. అలాంటి కనికరమ కలిగిన దేవుడి మనం కలిగి ఉంటున్నప్పుడు మన దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉండాలో దయచేసి ఆలోచించండి. అందుకే క్రీస్తులో మనము నాటబడుతున్నప్పుడు, క్రీస్తు కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని పట్ల మనం ఎలాంటి మనస్సు కలిగి ఉండాలంటే ప్రియమైన వారులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి. ఒకసారి మరొక సందర్భం చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం, 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయు అది చెడుతనమును అసహించుకున్నటంట. చూడండి, ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటే, చూసారా, నేను దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నానండి ఏదో మాట కొరకు చెప్పుకున్నంత మాత్రాన కుదరదు. ప్రియమైన వారులారా, భయభక్తులు కలిగి ఉన్న వారి యొక్క హృదయంలో ఏమున్నది అనుకోవాలి మనం? ఇప్పుడు చెడుతనం ఉన్నదంట అండి. అంటే దేవుని పట్ల ఒక్కసారి భయభక్తులు కలిగి ఉండటం మొదలు పెడితే, దేవుని కొరకు బ్రతికే విషయంలో భయభక్తులు కలిగి ఉండే నడుచుకునే విషయంలో మనం ఒకవేళ ఉంటేనంట చెడుతనాన్ని ఏం చేస్తా, అసహించుకుంటారంట వాళ్ళు. అంటే దేవుడంటే దేవునికి భయపడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, దేవునికి భయపడ్డాడు. ఈరోజు దేవుని యొక్క భయము మనుషుల యొక్క మనుషుల్లో అది కనబడట్లేదంటే, ఆ భయము కలిగి ఈరోజు నడుచుకోవట్లేదంటే కారణం ఏంటో తెలుసా? మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఒకవేళ ఉండట్లేదేమో అనుకోవాలి. ఇంతగా సామెతల గ్రంథంలో ఆ మాట చదవం కదా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకున్నటయే. అంటే చెడుతనము అనగానే ఇది దేవునికి విరోధం, నేను ఇలాంటి మురుకులంటే పాపము జోలికి నేను వెళ్ళకూడదు అని ఒక ఆలోచన వాళ్ళకి పుడుతుంది కనుక అది చూడగానే వారు ఏం చేస్తారంటే అసహించుకుంటారు. నీచమైన ఒక అపవిత్రమైన
మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఇది మంచిది కాదు అని దైవికంగా వెతుకుతున్న పిల్లలు, దేవుని పట్ల భయభక్తులు కలుగుతున్న పిల్లలు అక్కడ ఉండరు. ఎందుకనుకుంటున్నారు? వారు కన్నుల ఎదుటంటండి ఏ దుష్కార్యమును కూడా చేయరంటండి. ఏ దుష్కార్యం చేయరు. ఎందుకంటే ఇదిగో వారి ఎదురుగా ఏదైనా ఒక అపవిత్రమైన కార్యాలు జరుగుతున్నాయి అనుకోండి, వాటిని చూడలేరు వాళ్ళు. అందుకే కీర్తనల గ్రంథము 101వ కీర్తన 3వ వచనం, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకునను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు ఏంటంటే భక్తి మార్గమున తొలగిన వారి క్రియలు నాకు అసహ్యులు, అవి నాకు అంటనివ్వను. చూసారంటే ఏ క్రియలు అంటే దుష్క్రియలు, అంటే దుష్కార్యాన్ని చూసి ఆనందించేవారు కారంట. ఎవరు వాళ్ళు? దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి నడుచుకుంటారో, దేవునిలో ఎవరైతే స్థిరులుగా నిలబడతారో, ఏమంటే దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి బ్రతుకుతున్నవారంటండి, వారు ఏమనుకుంటారో తెలుసా? నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకునను, ఏ దుష్కార్యమును ఉంచుకున్నాను. ఎందుకంటే భక్తి మార్గమును తొలగిన వారి క్రియలు నాకు అసహ్యులు, అవి నాకు అంటనివ్వను. అలా అంటించుకోకుండా బ్రతికిన వ్యక్తి ఎవరంటే యోసేపు గారు. తెలుసా అండి? అంటే వాటిని అంటించుకోకుండా భక్తిలో వెదుగుతూ కూడా ముందుకు సాగుతున్నాడంటే, ఒక దైవికమైన ఒక ఆలోచనతో తను ఉన్నాడంటే, ఏమంటే ఈరోజు కూడా దేవుని యొక్క భయభక్తులు ఆటోమేటిక్గా మనకు వస్తే, మనకి దేవుడంటే భయం అన్నదే మనకి పుడతాది. ప్రియమైన వాళ్ళారా, పుడతాది. భక్తి లేదంటే పాపములోనికి జారిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. పాత నిబంధనలో ఏమంటే యోబు గారిని గురించి మనం ఆలోచించినట్లయితే, అతనిలో ఏమైనా ఒక చిన్న చెడుతనం అన్నది కూడా తన హృదయంలోనికి రాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయంలోనే ఎంట్రన్స్లోనే దేవుడు తన కోసం మాట్లాడుతున్నాడే. ప్రారంభంలో వచనంలో కనబడుతున్న మాట చూడండి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తుడును. అతడు ఎలాంటి వాడంట అండి? అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి చెడుతనమని ఏం చేసేవాడంట? విసర్జించేవాడంటే చెడుతనం అంటేనే అతడికి అసహ్యం. ప్రియమైన వారలారా, చెడుతనం అన్నది తన హృదయంలోకి కాదు, తన ఊహలోనికి కూడా రాకుండా, తన తలంపుల్లోని కూడా రాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకునే భక్తుడు ఎవరంటే యోబు గారి. ప్రియమైన వాళ్ళారా, అతడు ఊజు అనే దేశంలో ఉన్నాడంట. అతడు ఎలాంటి వాడంటే న్యాయవంతుడు కదా, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని అసహించుకునేవాడు. అంటే చెడుతనం అంటేనే అసహించుకుని దూరముగా ఉండే, ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉండి నడుచుకునే ఒక మహాభక్తుడు ఎవరంటే ఏమండి? యోబు గారు. ప్రియమైన వారు, అందుకే యోబు గారి గురించి ఎన్నో విషయాలు మనం విన్నాం, నేర్చుకున్నాం కదా. ఆస్తి కోల్పోయింది, భక్తి విడిచిపెట్టలేదే. బిడ్డలు చనిపోయినా కానీ ఏమండి ఏమైనా భక్తి విడిచిపెట్టాడా? తనకుంటున్న పశువు సంపద అంతా కూడా ఏమంటే మొత్తం చనిపోయాయి, ఏమీ లేవు, మొత్తం కోల్పోయింది. ఆస్తి లేదు, బంధువులు వెళ్ళిపోయారు, స్నేహితులు వెళ్ళిపోయారు, ఎవరికి వారే విడిచిపెట్టారు. ఎవరు విడిచిపెట్టినా కానీ ఏమంటే ఆఖరికి తన భార్య వచ్చు కూడా, ఎందుకయ్యా దేవుడు నీకు ఏం మేలు చేశాడని, నీకు ఏం ఉపకారం చేశాడని దేవుడని ఇంకను దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా, నా ప్రభువే నాకు కావాలి, నా దేవుడే అంటూ కూడా నువ్వు ఇంకను నా దేవా నువ్వు ఇంకా ఆ యథార్థతని విడిచిపెట్టుకోకుండానే ఉన్నావా? ఇంకెందుకు? నీకు పిల్లలు ఉన్నారని ఇంకా విడిచిపెట్టుకోకుండా ఉన్నావా? ఆస్తి ఉందని పిల్లల్ని ఇంకా విడిచిపెట్టుకోకుండా ఉన్నావా? ఇదిగో గొర్రెలు, పశువులు, సంపద ఇవన్నీ కూడా నీకు ఉన్నాయనుకుని ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టకుండానే నువ్వు ఉన్నావా?
ఏం చేశాడయ్యా నీకు దేవుడని? ఇదిగో దేవుణ్ణి విడిచి నువ్వేమైపోవాలి? ఇంకా చనిపో, ఆయన దూషించి ఇంకా నువ్వు చనిపో. ఎలాంటి ఆలోచనతో కూడా ప్రేరేపించినా కానీ తన భార్య భర్తని విడిచిపెట్టాడంటే భర్తని విడిచిపెట్టలేదే, తన యథార్థతని విడిచిపెట్టలేదు, తన న్యాయాన్ని విడిచిపెట్టలేదు కదా. అంత భయభక్తులు కలిగి నడుచుకుంటున్న భక్తుల యొక్క జీవితాన్ని దేవుడు ఏమండి ఈ 66 పుస్తకాలలో రాస్తున్నాడంటే మనము కూడా చాలా భయభక్తులు కలిగి ఉండాలి. ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎంతమంది ఎన్ని విషయాలతో మాట్లాడినా కానీ నేను ఏ విషయంలో కూడా నేను జారిపోకుండా నా యథార్థతను నేను కాపాడుకోవాలి అని ఏమంటే ఇలాంటి భక్తుల యొక్క జీవితాన్ని మనం చదువుతున్నప్పుడు బలహీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు కూడా మనకి ఒక ఆదరణగా ఈ మాటలో వచ్చి ధైర్యపరుస్తాయి. ఇది నా జీవితం అయిపోయింది కదా, నా బ్రతుకు అయిపోయింది కదా, ఇంకెందుకులే నేను లోకంలో కలిసిపోతానులే, నాకు అవసరం లేదు దేవుడు అని ఒకవేళ అలాంటి ఆలోచనతో ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి భక్తుల యొక్క జీవితాలు మనం చదువుకుంటున్నప్పుడు ఏమండి అంత ధనవంతుడిగా ఉంటున్న ఒక యోబు ఒకరోజు మొత్తం కూలిపోయింది. ఏమీ లేవు, బిడ్డలు లేరు, ఆస్తి లేదు, బంధువులు లేరు, స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంతేకాదు కొందరేమో మాటల చేత యోబు గారిని స్నేహితులు గుచ్చి గుచ్చి మాట్లాడినా కానీ కృంగిపోకుండా దేవుడే నాకు దిక్కు, ఎప్పుడైనా నన్ను దేవుడు ఆదరిస్తాడు కదా అని ఆలోచనతో తన యథార్థతని విడిచిపెట్టకుండా ఉన్నాడో. కేవండి యోబు గారు ఏ ఆస్తి అయితే కూలిపోయిందో యోబు గ్రంథము మరలా లాస్ట్లో ఆఖరి అధ్యాయంలో మనం చదువుకుంటే ఏ ఆస్తి కూలిపోయిందో, ఏ పిల్లలైతే చనిపోయారో మరలా రెట్టింపును దేవుడు ఇచ్చాడు. చూసారా ఎంత నిరీక్షణతో ఎదురు చూశాడో చూడండి యోబు గారు. ఈరోజు ఎన్నో కష్టాలు, శ్రమలు, శోధనలు ఎన్నో వస్తాయి, వచ్చినా కానీ బత్తి మట్టికి విడిచిపెట్టకూడదు. నాన్న వారే ఎన్నో విషయాలతో నిన్ను గాయపరిచినా కానీ నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు ఏమంటే జారిపోకుండా, బత్తి విడిచిపెట్టకుండా, యథార్థతని విడిచిపెట్టకుండా నమ్మకంతో యేసు ప్రభు కొరకు ఒకవేళ నువ్వు బ్రతికితే మనుషులేమో ఒకవేళ ఇదిగో కొద్ది కాలం నీతో ఉండొచ్చు, నిన్ను విడిచిపోవచ్చు లేదా మర్చిపోవచ్చు, అన్నీ ఉంటే నీ దగ్గరకు వచ్చి ఆదరించవచ్చు, నీ దగ్గర ఏమీ లేకపోతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు అలా విడిచిపెట్టే దేవుడైతే కాదు. ఆస్తున్నప్పుడు యోబు గారి చుట్టూ స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఎంతోమంది గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా యోబు లాంటి మనుషుడు లేడని అనేక మంది వచ్చి యోబు చుట్టూ ఉన్నారో. మొత్తం కోల్పోయింది, ఏమీ లేదు. ఏమండి తన స్థితి కూడా ఏమండి ఎలాంటి స్థితి అయిపోయింది ప్రియులారా? ఒళ్ళంత కురుపులో, ఎక్కడ చూసినా పచ్చుపుండ్లో, సీముతో కారుతో రసి కారుతో ఏమండి అలా కూర్చుని తన ఒళ్ళంతా గోకుకుంటే తన శరీరం అంతా కూడా దుర్వాసన వచ్చే అలాంటి స్థితిలో ఉన్నా కానీ యోబు ఎందుకు ప్రభువా నన్ను ఇలా చేశావు, ఎందుకు నన్ను ఇలా మార్చేశావు, నేను నీకు ఏ అన్యాయం చేశాను, నేను విడిచిపెట్టలేదు కదా, బత్తి విడిచిపెట్టలేదు కదా, మరి ఎందుకు నాకు ఎలా వచ్చిందని అలా కూడా దేవుణ్ణి అడగలేదు. తెలుసా అండి, చిన్న విషయంలో కూడా శోధించలేదు. ఇంట్లో ఏదైనా చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వస్తే నాకెందుకు రావాలి ఈ బాధ, నాకెందుకు రావాలి ఈ శోధన, నేనెందుకు ఇలా అయిపోవాలి అని మనం ఊరికినే దేవుణ్ణి ఏం చేస్తాం, మాట్లాడతాం. అవునే కదా? ఎన్నో విషయాలండి, ఎన్నో విషయాలు. ఏదైనా చిన్న జరగలాంది ఏదైనా జరిగితే ప్రభువా నాకు ఇలాంటి కీడుని తెచ్చామంటాం. దేవుణ్ణి ఊరికినే దూషించేస్తాం. మరి యోబు గారు ఏ విషయంలో ఎక్కడైనా దూషించినట్లుందా? ఆఖరికి తన భార్య దూషిస్తుంది, ఎందుకయ్యా అని. కానీ ఆమెనే గద్దించాడు. మనము మొదటగా మేలును మనం అనుభవించాం కదా, ఎలా ఉన్నామో మనకు తెలుసు కదా. కీడొచ్చిందనో, శోధన వచ్చిందనో, బిడ్డలు చనిపోయారనో, ఆస్తి కోల్పోయిందనో, ఇదిగో స్నేహితులే విడిచిపెట్టి వెళ్ళిపోయారనో నువ్వు కృంగిపోయి ఇప్పుడు దేవుడు మనకు అన్నీ కలగజేసినప్పుడేమో ఆనందముతో నువ్వు గొంతులేస్తావు, ఇప్పుడు అన్నీ కోల్పోని అని దేవుణ్ణి దూషిస్తావా? ఏమంటే మూర్ఖురాలు మాట్లాడినట్లు
నీవు మాట్లాడుచున్నావు అంటే నువ్వు మూర్ఖురాలివి అని దాని భార్య అని కూడా అనలే, తెలిసిండి ఆయన అన్నాడా? మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నీవు మాట్లాడుచున్నావు అంటే మూర్ఖులు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండరు, వారు నోటుకు వచ్చినట్లుగా మాట్లాడతారు కనుక నువ్వు అలా మాట్లాడుచున్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు అట్లాంటి చూసారా. ఆఖరికి తన భార్యను కూడా దూషించి మాట్లాడలేదు. అందుకే యోబు గారిలో ఉంటున్న యథార్థత, యోబులో ఉంటున్న భక్తి ఈరోజు క్రైస్తవులమండి అని అనుకుంటున్న మనలో కూడా ఏముండాలి చెప్పండి? ఆ భక్తి విధానం అన్నది మనలో కనపడుతూ ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, కనపడుతూ ఉండాలి. అందుకే ఓ మాట చూద్దాం ఓసారి కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఓరకుండుడి. అది అక్కడ పై వచనం చూడండి, ఏం చేయకూడదంటే అండి, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. అది 4వ వచనంలో ఏం రాయబడిందమ్మా? భయము నొంది పాపము చేయకుడి. ఏముండాలంట అంటే భయం అంటే దేవుడు నన్ను చూస్తున్నారని భయం వస్తుందంటే దేవుని పట్ల భయభక్తులు ఉన్నాయి అని ఒక ఆలోచన ఖచ్చితంగా మనలో పడుతుంది ప్రియులారా. ఆ భయమే మనిషికి లేకపోతే, అందుకే కొన్ని సందర్భంలో ఒక మాట అంటారు కదా, భయం లేకుండా కొట్టుకుంటున్నాడు రా అంటారు. అవునా కదా? భయం లేదు అంటే భయం లేకపోవడాన్ని బట్టి వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు బ్రతుకుతున్నారు అని కూడా మాట్లాడుతూ ఉంటారు కదండి మనుషులు. అసలే కొంచెము కూడా వీళ్ళకి భయం లేదురా అంటూ ఉంటారు. భయం లేదంటే దానికి అర్థం ఏంటంటే దేవుని పట్ల అసలు భయమే లేని వారికి లోకములో వారి ఇష్టానుసారంగా వారు ఏం చేస్తారో బ్రతుకుతారు. ప్రియమైన వాళ్ళు ఒకటి మనం ఆలోచించాలి. ఒకవేళ మనుషులు గుర్తించకపోవచ్చు, మరొకటి మనుషుల విషయంలో మనం భక్తిపరులుగా కనపడకపోయినా ఎవరు కనపడాలి? అది ఒకవేళ దైవికంగా ఇది మందిరాలలోనో సమాజంలోనో సేవకుల ముందో విశ్వాసుల ముందో ఒకవేళ భక్తిపరులుగా మనం కనపడచ్చు. కానీ ఇలా కనపడితే మనుషులు చూసి మెచ్చుకోవచ్చేమో కానీ దేవుడు అది మెచ్చుకోవడం. బాగా ఆలోచించండి. భక్తి ఏదైనా సరే ఏదో సంఘంలో ఉన్నప్పుడో సమాజంలో ఉన్నప్పుడో లేకుంటే మనుషులు ఎదుటో మన భక్తి క్రియలు కనపరుచుకోవడం కాదు, కానీ మన భక్తి ఎవరు చూసి మెచ్చుకోవాలంటే దేవుడే మన భక్తిని చూసి మెచ్చుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, అందుకే ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదంట. అంటే మన భక్తి ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి మొదటగా. సరే, అంటే నా భక్తి ఎవరు మెచ్చుకోవాలంటే దేవుడే మెచ్చుకోవాలి, ప్రభువు మెచ్చుకోవాలంట. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడంట. అలాగా భక్తిని మెచ్చుకున్నది ఎవరో తెలుసా? దేవుడు. అబ్రహాము గారి భక్తిని చూసి దేవుడే మెచ్చుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, నీవు దేవునికి భయపడిన వాడివి అబ్రహాం. ఎవరికంట? నువ్వు దేవునికి భయపడినవు అంటే నాకు తెలుసు, నీవు నాకు భయపడేవాడన్న సంగతే నాకు తెలుసు. ఆదికాండము 22వ అధ్యాయములో ఆ మాట చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనం. దయచేసి మాట చూడండి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడి చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమియో చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకియ్యవని తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని. అది ఎవరికంట అంటే నీవు దేవునికి భయపడువాడవని, భయపడిన వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. నాకు కనబడుచున్నది. ఎవరికి కనబడాలి చెప్పండి? దేవునికి కనబడాలా? భయం ఉంది, భక్తి ఉంది, విశ్వాసం ఉందని మనుషులకి కనబడాలా? అది ఏమండి, ఈరోజు ఎంతో మంది భక్తిపరులుగా ఎంతో మంది సేవకుల ముందు కనబడుతున్నారు, కానీ వ్యక్తిగత జీవితంలో భక్తి లేకపోతే ఏమండి, ఒక ఆయన
ఓ సందర్భంలో ఒక ఆయన నాకు చెప్పాడు, ప్రియమైన వర్లారా, నేను వర్క్ చేసే టైంలో మా భార్య చాలా మంచి విశ్వాసం అండి, చాలా భయభక్తులు కలిగి ఉంటుంది, కానీ ఇలాగా సేవకుల ముందు నటిస్తుందండి. ఇంట్లో చూడాలి నా విషయాలు, ఎక్కడ ఇంట్లో చూడాలి, సేవకుల ముందు అయ్యగారండి అని మంచిగా పాటలు మాట్లాడుతుంది, చక్కగా దీర్ఘ ప్రార్థనలు చేస్తుంది, కానీ నన్ను పట్టించుకోదు. చూసారా? అంటే ఇంటిలో ఉంటున్న యజమాన్ని పట్టించుకోలేని ఒక స్త్రీ దేవుని పట్ల ఏమంటే వినయము, విధేయత, భక్తుంటే ఇంటిలో ఉంటున్న యజమానుడికి లోబడలేని ఈమె ఎవరికి లోబడినట్లుగా కనబడుతుంది. ఇలాంటి వారు లేరనుకుంటున్నారు సమాజంలో. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఒక వేషధారులుగా బతుకుతున్నారు. ఏమంటే వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా ఖండించడమే దేవుని యొక్క సేవకునికి దేవుడిచ్చిన ఒక త్యాగవంతమైనది. ఏం తెలుసా? వాక్యములో బోధ ఎలా ఉండాలంటే ఖండితం ఉండాలి, గద్దింపు ఉండాలి. బోధలో గద్దింపు లేకపోతే మనిషి మారలేని ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే చాలామంది మనకి ఇష్టమైన మాటలు, సంతోషకరమైన మాటలు చెప్పాలి, సంతోషముతో ఆనందిస్తానంటే అలాంటి జోకు కలిగిన మాటలు, జోకులు చెప్తుంటే, కల్పనా కథలు చెప్తుంటే ఆ కల్పనా కథల వైపు చాలామంది ఏం చేస్తున్నారో పరుగెడుతున్నారు. మరి వాక్యం ఎలా ఉంటుందంటే గద్దింపు కదా. గద్దింపు అనుకోండి, మనలో ఉన్న లోపమే అక్కడ ఏమవుతుంది, బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు మొత్తం మనసంతా ఏమైపోద్ది, నొచ్చుకుంటుంది. మరి నొచ్చుకుంటే మనం వింటామా? వినం. మనకి ఏం మాటలు కావాలి? కవ్వించే మాటలు, నవ్వించే మాటలు కదా. చక్కగా అసలు నీలాంటి ఆమె ప్రపంచంలోనే లేదని చెప్పే మాటలంటే చాలామందికి బాగా ఇష్టం. అవునే కదండి? చూసారా? అంటే వాక్యములో ఉన్నది ఉన్నట్టు చెప్తే చాలామందికి ప్రపంచంలో ఇష్టం ఉండదు. ఏమండి, నేను ఏ విషయాలు కూడా ఎప్పుడు కల్పించి ఏది చెప్పను, వాక్యములో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట, అబ్రహాము గారు ఎవరికి భయపడినవాడు? దేవునికి భయపడినవాడు సంగతే నాకు తెలుసని దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా, ఇలాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి, ఇలాంటి ఒక అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి తప్ప. చివరిగా ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగించుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషుల చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఆ మాట చూడండి మరలా. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన. చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషుల చెడుతనము నుండి, మనుషులంటండి చెడుతనము నుండి తొలగిపోతారు. అంటే ఎక్కడి నుంచి తొలగిపోతారేలో చెప్పండి? భక్తిలో నుండి తొలగిపోవడం కాదు, చెడుతనాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి రావాలి? దేవునిలోనికి వస్తారంట. ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారో చెడుతనాన్ని వీరు ఏం చేస్తారు? ఇప్పుడు దాన్ని విడిచిపెడతారు. దాన్ని విడిచిపెట్టి దేవునికి మరింతగా దగ్గరవుతారు. ప్రియమైన వాళ్ళారా, అలా మనము దగ్గరయ్యి క్రీస్తు కొరకు ఒక నమ్మకమ్మగా మనము ముందుకు సాగిపోవాలి తప్ప, దేవునికే మనము లోబడాలి తప్ప, దేవుని కొరకే మనం బ్రతకాలి తప్ప, లోకములో ఉంటున్న వాటి వైపు, దీని వైపు మనం వెళ్ళి దేవునికి దూరం అయిపోయేవారుగా ఉండకూడదు. ముగించి చెప్తున్నది ఏంటంటే, ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మన యథార్థతను మనము కాపాడుకోవాలి. ప్రియమైన వాళ్ళని ఏం కాపాడుకోవాలి? మన యథార్థతను కాపాడుకోవాలి. ఎప్పుడైతే మన యథార్థతను కాపాడుకుంటామో, మన భక్తిని కాపాడుకుంటామో, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటామో, అప్పుడే దేవునిలో మరింతగా శ్రేష్టమైన బిడ్డలుగా మాట్లాడారు. అంటే ఒకటి, ఎన్ని విషయాలు మనము భాగ్యం పొందుకుంటాం తెలుసా? ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే దేవునిలో గొప్పతనాన్ని సంపాదించుకుంటాం. ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆశీర్వాదాన్ని కూడా మనము పొందుకుంటాం. అందుకే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఎప్పుడూ ఉండాలి. అలాంటి ఆలోచనతో ఉండాలి. రోజులు చూసినా, ఎక్కడ చూసినా కానీ అన్యాయముతో, అక్రమంతో,
ప్రేమ లేని స్థితిలో బ్రతుకుతున్న సమాజంలో మనం ఉంటున్నాం. కానీ యథార్థతను కాపాడుకొని, భక్తి కాపాడుకొని, విశ్వాసం కాపాడుకొని, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన రాకడకు సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుందాం.